హలో అండి. అండ్ పుష్పరాజ్ December 5th అడుగు పెడుతున్న థియేటర్లోకి, ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటెడ్ ఉన్నాం చూడడానికి. ఓకే, అండ్ దాదాపు మేడం 800 టికెట్ రేట్ అంటున్నారు, ఫ్యామిలీలు చూడగలరా, ఏం చెప్తారు దాని గురించి? అదైతే కష్టం, అట్లా ఏదో ఫ్యాన్ బేస్ ఉందని చెప్పేసి అంటే రేట్లు ఎక్కువ పెంచుతున్నారు. ఓటీటీలో వచ్చినప్పుడు చూడటమే బెస్ట్ అనిపిస్తుంది, కానీ ఇట్లాంటి కొన్ని సినిమాస్ వరకే వెళ్తున్నాం, ఇంతకుముందు అంత లేదు. కానీ మరీ హై ప్రైజెస్ వల్ల చెప్పచ్చు, 800 పిల్లల్ని తీసుకొని అయితే అస్సలు వెళ్ళలేము. ఇంకా ఇట్లా అందులో ఉండే పాప్కార్న్ అవి కూడా ఎక్కువ కాస్ట్. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఇంకొక 5000 కావాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇంకా తగ్గిపోతుంది రాను ఇలానే ఉంటే. సో అది ఓకే, థియేటర్లకు రండి అని వాళ్ళే పిలుస్తారు. ఈ రేటు పెట్టడం వల్ల ఏం చెప్తారు మూవీ యూనిట్కి మీరు? అదే ఇంకా చిన్న సినిమాలు ఆడవు, పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ ఉన్న వాళ్ళు ఇంకా ముందు వాళ్ళదే నడుస్తుంది. కొత్త వాళ్ళు కూడా ఇంకా రావడానికి ఆలోచిస్తారు. ఓకే, అండ్ కమింగ్ టు పుష్పరాజ్, ఆ గ్రేస్, ఆ స్టైల్ ఎలా అనిపించిందండి మీకు? ఓకే అండి, నేను ప్రభాస్ ఫ్యాన్ యాక్చువల్లీ. ఏమైనా అడిగితే ఇంకా మంచిగా చెప్పేదాన్ని. ఓకే, అదే ప్రభాస్ అల్లు అర్జున్ ఫ్రెండ్సే కదండి. ఓకే, అంటే అల్లు అర్జున్ గారు లుక్స్ ఎలా అనిపించాయి మేడం పుష్ప 2లో? న్యాచురల్గా ఉన్నాయి. ఓకే, అంటే అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్కి అట్లా ఓన్ అయిపోయింది. ఓకే, ఏ లాంగ్వేజ్కి వెళ్ళినాక మన అల్లు అర్జున్ గారికి మంచి ఆదరణ వస్తుంది అక్కడ ఉన్న ఆడియన్స్ నుంచి. ఒక తెలుగు ఆడియన్గా ఏం చెప్తారు? ప్రౌడ్గా ఫీల్ అవుతాము. ఏముంది, బెంగళూరు అక్కడ కన్నడ వాళ్ళు కానీ, నార్త్ సౌత్ వాళ్ళు, సౌత్లో ఎక్కడైనా కూడా నార్త్ వాళ్ళు మంచిగా అంటే ఎక్కువ ఇష్టపడతారు కదా. అండ్ పుష్ప అంటే ఫ్లవరా ఫైరా మేడం మీ దృష్టిలో? వైల్డ్ ఫైర్. థ్యాంక్స్ అండి. మీ పేరు? రాజ్ కుమార్. ఎవరు ఫ్యాన్ మీరు మామూలుగా? ఎన్టీఆర్. ఓకే, సో పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బడ్జెట్ వస్తుంది 1000 crores సెలెక్ట్ అయింది కదా, 1000 crores కలెక్ట్ చేస్తాం. 4th ప్రీమియర్స్ 9:30 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఒక్క షోకి మొత్తం తెలంగాణ వైడ్ గా 800 టికెట్ ప్రైస్ పెట్టడం జరిగింది. తెలంగాణ జియో పాస్ చేస్తుంది. ఆ టికెట్ ప్రైస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓన్లీ ఫర్ ప్రీమియర్ ఫర్ 1 week. గట్టిగా చెప్పండి. ఇట్స్ టూ మచ్. టూ మచ్ for 800 అనేది too much. Fans can be see that movie the theater for the first day or first week, but for the middle class families it's for too much. It's too much for middle class families. They cannot offer that much amount of money. అంటే ఓన్లీ December 4th ప్రీమియర్స్ వరకే టికెట్లు, దాని తర్వాత నుంచి 500 వరకు ఉంటుందని తెలుస్తుంది. సో ఎంత పెడితే బాగుంటుందని మీ అభిప్రాయం? 300 is a affordable price. Everyone can watch by paying the 300 rupees. సింగిల్ థియేటర్ అయితే ఎంత ఉంటే బాగుంటుంది? బాల్కనీ కానీ, లేకపోతే సెకండ్ క్లాస్ కానీ, ఫస్ట్ క్లాస్ కానీ, లేకపోతే మల్టీప్లెక్స్ ఎంత అయితే బాగుంటుందని మీరు అనుకుంటారు? Multiplex could be 400. Last is 400. Second theater is 200 is enough. సో బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుందా పుష్ప 2 క్రేజ్ చూస్తుంటే? ఐ థింక్ నాకు తెలిసి సినిమా పరంగా చూసుకుంటే యానిమల్ మూవీ వచ్చింది. రణబీర్ కపూర్ has lot of following in Bollywood. Same following has this movie also. I think Animal movie collected 700 crore. 1,000. Nearly 1,000. But this movie break that record, not Bahubali. I feel that only. If it breaks it, it's a record for Allu Arjun. Thank you.